అందరికీ నమస్కారం. నేను చిరంజీవి గారి ఫ్యామిలీని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని. నేను పవన్ కళ్యాణ్ మొదటి సినిమా సంజీవయ్య పార్క్లో అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అలా చాలామంది కళ్యాణ్ లాగా చాలామంది అనుకరించి కొన్ని సీన్లు ఇమిటేట్ చేసి సక్సెస్ అయిన సినిమా చాలామంది ఉన్నారు. కానీ అనిరుద్ధ్ చాలా యాజిటీజ్గా చేయడం జరిగింది. ఈ ఎక్స్ప్రెషన్స్ కానీ సినిమాలో ఆ లుక్స్ కానీ అన్నీ చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఎలా సిగ్గుపడుతూ మాట్లాడతారో ఈరోజు ఆ విధంగా మాట్లాడాడు ఆయన. జనరల్గా ఆడియో ఫంక్షన్ ఆయన రావటం మాట్లాడటం చాలా చాలా సిగ్గు. అది కూడా పోతలేదు అన్నమాట. అది కూడా అలా ఫాలో అవటం నిజంగా ఆశ్చర్యం గురి చేసింది. సో కళ్యాణ్ అంటే చాలామందికి ప్రాణం, చాలామందికి ఇష్టం. ఆయన అనుగురించి చాలామంది సక్సెస్ అయ్యారు, సక్సెస్ అవుతూనే ఉంటారు. అలాగే అనిరుద్ధ్ కూడా డ్యామ్ షూర్ ఈ ఫంక్షన్ గ్యారంటీగా కళ్యాణ్ బాబు చూసి తను ఆశీర్వదించి డెఫినెట్గా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇండస్ట్రీకి మరో పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను నిజంగా చెప్పాలంటే. అలాగే అలాగే మన శ్రీధర్ నాకు మంచి ఫ్రెండు, ప్రొడ్యూసరు. సో ఆయనకి ఇది రెండో సినిమా అనుకుంటా, చాలా పెద్ద హిట్. ఆయన ఆల్రెడీ ఆయన గోల్డ్ బిజినెస్ అనుకుంటా బోల్డ్ సంపాదించి పెట్టుకున్నాడు. ఈ సినిమా ద్వారా కూడా బోల్డ్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి శుక్రవారం మనకి సినిమా ఎలా ఉందిరా, హిట్ టాకు, యావరేజ్ టాకు. ఈ హిట్ టాక్ అనే పదం ప్రతి వారం ప్రతి ప్రేక్షకుడు తలుచుకుంటారు. మన హిట్ టాక్ రా, హిట్ టాక్ వచ్చింది అనుకుంటారు. సో అదే హిట్ టాకు బ్యానర్గా పెట్టుకుని ఈ కిరాకు అద్భుతమైన టైటిల్ కిరాకు కళ్యాణ్ బాబు సినిమాలోని పాట చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. సో కాబట్టి డెఫినెట్గా ఈరోజు నుంచి హిట్ టాక్తో మొదలయ్యి ఆడియో నుంచే మొదలయ్యి రేపు సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.